తల్లిదండ్రులారా, మీ అమ్మాయికి 10వ తరగతి పూర్తయిందా? మీ అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా? ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ గ్రూపులతో పాటు ఐఐటీ, ఎంసెట్, జేఈఈ మెయిన్స్ మరియు నీట్ కోసం ప్రత్యేక శిక్షణ ఇడే సందర్శించండి. సెయింట్ యాన్స్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఫర్ గర్ల్స్, మంగళపాలెం. ఈరోజు వామపక్ష విద్యాసంఘాల ఆధ్వర్యంలో బంద్ను విజయవంతం చేయాలని మేడిపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బంద్ విజయవంతం చేయడం జరిగింది. ఈ బంద్కు ముఖ్య సారాంశం ఏంటంటే, ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిఈఓ పోస్టులను భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు 27,000 పాఠశాలను 4,000 చేస్తా అని చెప్పి మాట వెనుకలు తీసుకోవాలని, ఇంటర్ ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో మధ్యాహ్నం భోజనం అమలు చేయాలని చెప్పి, ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈ డిమాండ్లతో బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మేడిపల్లి మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు అన్నీ బంద్ చేయడం జరుగుతూ ఉంది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు వామపక్ష విద్యాసంఘాల ఆధ్వర్యంలో బంద్ను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ బంద్కు మెయిన్ డిమాండ్లో నూతన జాతీయ విధానం 2020ని రద్దు చేయాలి, ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షల ఉచిత కార్డు అమలు చేయాలి, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలి, 27,000 పాఠశాలలో 4,000 చేస్తా అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మాట వెనుకకు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ మేడిపల్లిలో ఉన్నటువంటి ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలలో, కళాశాలను అన్ని బంద్ చేసి విజయవంతం చేయడం జరిగింది. FTP న్యూస్ లో యాడ్స్ పొందాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి 9573621009.